ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి పుణ్యక్షేత్రం శ్రీ సోమనాథేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్లో ఉంది. ప్రార్థనా శ్లోకం. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. శ్రీ సోమనాథేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్తారు. జ్యోతిర్లింగాలలో మొదటి పుణ్యక్షేత్రం శ్రీ సోమనాథేశ్వర క్షేత్రం. సకల దేవతలకు ఆరాధ్య దైవంగా శ్రీ సోమనాథేశ్వరుడు పూజింపబడుతున్నాడు. శ్రీ సోమనాథేశ్వర క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర జిల్లాలో ఉంది. ప్రశాంత వాతావరణంలో సముద్ర తీరంలో అత్యంత మనోహరంగా ఉంటుంది ఈ క్షేత్రం. ఈ ఆలయంపై అనేకసార్లు ముస్లింలు దాడి చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. క్రీస్తు శకం 1783లో శివభక్తురాలు అయిన అహల్యాబాయి హాల్టర్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. శ్రీ సోమనాథ క్షేత్రం శివతీర్థం, అగ్నితీర్థం, సూర్యతీర్థంల సంగమ క్షేత్రం. మొట్టమొదట ఈ క్షేత్రాన్ని చంద్రుడు దర్శించాడు. అనంతరం ఈ క్షేత్రం మీద ఉన్న మక్కువతో చంద్రుడే శంకరుని దివ్య జ్యోతిర్లింగాన్ని స్థాపన చేసి దానిపై అత్యంత సుందరమైన స్వర్ణ మందిరాన్ని నిర్మించాడని స్కంద పురాణం ద్వారా అవగతమవుతోంది. చంద్రునికి సోమేర్ అనే పేరు ఉంది. అందువల్ల ఇక్కడ శివుడు సోమనాథేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందాడు. గర్భగుడిలో 6 అడుగుల ఎత్తున పెద్ద శివలింగం ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపమే నేటికి ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీ సోమనాథేశ్వర స్వామివారికి రోజు ఉదయం పూట ఒకసారి మాత్రమే అభిషేకం చేస్తారు. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరిని దర్శించుకుంటే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. చంద్రుడే స్వయంగా సోమనాథేశ్వరుడిని ఇక్కడ ప్రతిష్ఠించినట్టు పురాణాల్లో చెబుతూ ఉంటారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. శ్రీ సోమనాథేశ్వర్ ఆలయ ప్రాంగణంలో కుడివైపు వినాయకుడు, గర్భాలయంలో ఎడమవైపు గణపతి, కుడివైపు హనుమంతుడు దర్శనం ఇస్తారు. ఆలయం బయట భక్తులకు మహామృత్యుంజయ మండపం దర్శనమిస్తుంది. గుడిలోనికి ప్రవేశించగానే ఎడమ ప్రక్కన సముద్రపు కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉంటూ చుట్టూ ఖాళీ స్థలం, చుట్టూ చిన్న చిన్న మండపాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన వృక్షం, స్థలం అయిన భేట్ద్వారక, శ్రీకృష్ణుడు గోపికల చీరలెత్తుకెళ్ళిన గోపీ తలాబ్, ఇతర గుళ్ళు, గోపురాలు ఉన్నాయి. భేట్ద్వారకకు వెళ్ళడానికి కొద్దిసేపు సముద్ర ప్రయాణం చేయాలి. సోమనాథ్ వెళ్ళడానికి అహ్మదాబాద్ నుండి వీరవాల్ వరకు రైలు సౌకర్యం కలదు. అక్కడ నుండి 7 కిలోమీటర్లు బస్సు లేదా ఆటోలో ప్రయాణం చేసి సోమనాథుని గుడికి చేరుకోవచ్చు. అహ్మదాబాద్ నుండి వీరవాల్కి 400 కిలోమీటర్ల దూరం. ఈ గుడి చుట్టుప్రక్కల చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది. శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రం. శ్లోకము. శ్రీశైల శృంగే విబుధాతి సంగే తులాద్రితుంగే అపి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం. శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది. చరిత్రలో ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాణక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి వారు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జునుని పవిత్ర ధామం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోటలాంటి పటిష్ట కట్టడము నిర్మించారు. 4 వైపులా 4 పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన 4 గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము. ఆధారము గోకర్ణ ఖండములోని గోకర్ణ పురాణము అను సంస్కృత గ్రంథములోని 66వ అధ్యాయము నుండి పర్వతాగ్రే నదీ తీరే బ్రహ్మ విష్ణు శైవశ్రితే అను శ్లోక ప్రమాణముగా శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము అనుటలో ఎలాంటి సందేహము లేదు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది. అష్టాదశ శక్తి పీఠములలో 6వది. దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం 6వది. శ్రీశైలం చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిది. క్రీస్తు శకం 6వ శతాబ్దం నాటిది. 6వ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్కుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం పేరు కనిపిస్తోంది. సాహిత్యాధారాలలో తెలుగు, తమిళ, కన్నడ గ్రంథాల్లో దీని ప్రశంస విస్తారంగా కనిపిస్తోంది. క్రీస్తు శకం 6-7వ శతాబ్దాల నాటి తమిళ శైవ గ్రంథం తేవరంలో అస్పర్, సుందర్, నమ్మందర్ అనే పేర్లున్న భక్త కవులు శ్రీశైలాన్ని గురించి గానం చేశారు. శ్రీపర్వతాన్ని తిరుప్పాపురం అని పేర్కొన్నారు. క్రీస్తు శకం 14వ శతాబ్దం నాటి శైవ కవి అయిన పాల్కుర్కి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రములో కరమొప్పు దక్షిణ కైలాసము అంటూ శ్రీశైలాన్ని కీర్తించారు. తెలుగు సాహిత్యంలో తొలి యాత్రా చరిత్రగా పేరొందిన కాశీయాత్రా చరిత్రలో శ్రీశైలం 1830ల నాడు ఎలా ఉన్నదన్న వివరాలు దొరుకుతున్నాయి. 1830లో చెన్నపట్నం నుంచి కాశీకి యాత్రగా వెళ్ళిన గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య ఆ ఏడాది జూన్ 16 నాటికి శ్రీశైలం చేరుకున్నారు. ఆయన వ్రాసిన దాని ప్రకారం 1830లో ఈ ప్రాంతం కందునూరు నవాబు ఆధీనంలో ఉండేది. శ్రీశైలం కొండ మీద
వ్యాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడము, క్రూర మృగాల భీతి ఉండడంతో ఈ ఆలయాల అర్చకులు కందనూరు నవాబు తరపున యాత్రికుల నుంచి హస్సీలు తీసుకుని ముసద్దీలు ఆత్మకూరు పట్టణంలో కాపురం ఉండేవారు. ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికి 7 రూపాయల చొప్పున, గుర్రానికి 5 రూపాయల చొప్పున, అభిషేకానికి 3 రూపాయల చొప్పున వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక 43 రూపాయలు దర్పణ సేవోత్సవానికి 3 రూపాయల ప్రకారం నవాబుకు చెల్లించాల్సి వచ్చేది. శ్రీశైలానికి వెళ్ళే 4 బాటల్లో ఆత్మకూరు బాట తప్ప మిగిలిన దారులు ఉత్సవాలు కానీ సామాన్యమైన రోజుల్లో వెళ్లేందుకు వీల్లేని పరిస్థితిలో ఉండేవి. చెంచువాళ్ల భయం, అడవి జంతువుల భయం విస్తరించి ఉండేది. చెంచువాళ్ళు ఆటవీకులైన అప్పట్లో చాలామంది దారిన పోయే యాత్రికుల నుంచి యాచించి తినే అలవాటు పడ్డారని వ్రాసుకున్నారు. ప్రతిరోజు పల్లకీ సేవ జరిగేది. చైత్రమాసంలో భ్రమరాంబ అమ్మవారికి తామస పూజలు జరిగేవి. అర్చకులు ఒక్కొక్కరు మార్చి మార్చి డ్యూటీలు చేసుకునేవారని ఉంది. స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే, చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయ్యి అరుణాసురుడు తన భక్తుడని, గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. తరువాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా, ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు, దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రజపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని, అతని సైన్యాన్ని సంహరిస్తాయి. 12 జ్యోతిర్లింగాల్లో 3వ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉంది. శ్లోకం: అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళమహం సురేశం. వందే మహాకాళమహం సురేశం. 3వ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉంది. సప్తమోక్ష పురులలో ఒకటైన ఉజ్జయినిలోని క్షిప్రా నదీ తీరాన దివ్య కాంతులతో బంగారు గోపురంతో వెలుగొందుతున్న మహాశివుడే కాళేశ్వరుడై దర్శనమిస్తున్నాడు. పూర్వం అవంతిపురం అంటే ఉజ్జయిని నగరంలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు తన సంతానమైన దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనే 4 కుమారులతో నివసిస్తూ నిత్య నైమిత్తిక వైదిక కర్మానుష్ఠానములను ఆచరిస్తూ నిత్యం
పార్థివలింగార్చన చేస్తూ జీవిస్తున్నాడు. వారి పుణ్య విశేషాల వల్ల ఆ నగర ప్రజలు సుఖశాంతులతో అలరారుతున్నారు. అదే కాలమున రత్నమాల పర్వతం మీద దూషణుడు అనే రాక్షసుడు ధర్మద్వేషి అయి ఎన్నో అకృత్యాలు చేయుచుండేవాడు. ఒక్క ఉజ్జయిని నగరంలో తప్ప అన్ని లోకాలలో దూషణుడి వల్ల యజ్ఞయాగాదులు స్తంభించిపోయాయి. చివరగా దూషణుడు తన రాక్షస గణములతో ఉజ్జయిని నగరంలో ప్రవేశించి బ్రాహ్మణుల భక్తుల కార్యక్రమాలను ఆటంకపరుస్తూ ధర్మ సంకటం కలుగచేస్తూ ఉండగా ఈ విషయం తెలిసిన భగవంతుడి మీద భారం వేసి వేదప్రియుడు తన 4 కుమారులతో అకుంఠిత దీక్షతో పరమేశ్వరుడిపై భారం వేసి పార్థివలింగార్చన చేస్తూ ఉండగా దూషణుడు వీరిని బాధించుటకు వచ్చుచుండగా ప్రక్కనే ఉన్న రంధ్రం నుండి మహాకాళుడై ఉద్భవించి దూషణుడిని రాక్షసాధములను భస్మమునర్చి వేదప్రియుడిని భక్త సమూహాన్ని వరం కోరుకోమనగా అంతటా ముక్త కంఠంతో భక్తులందరూ అచ్చటనే జ్యోతిర్లింగ స్వరూపుడుగా వెలసియుండమని ప్రార్థించగా మహాకాళుడై అవతరించాడు. ఈ క్షేత్రంలో రాజా విక్రమాదిత్యుడు నిత్యం పూజించిన హరసిద్ధి మాత గద్గ మహంకాళి, మహాకవి కాళిదాసుకు కాళీ బీజాక్షరాలు వ్రాసిన చోటు గద్గ మహాకాళి, భర్తృహరి తపస్సు చేసిన గృహాలు, సాందీప మహాముని ఆశ్రమం, కృష్ణ బలరామ విద్యాభ్యాస ప్రదేశము, సాందీప మహాముని ఆశ్రమం, కుజ జన్మస్థలం, మంగళనాథ్ మందిరం, సుర సేవించే కాలభైరవుడు, వటసావిత్రి వృక్షం చూడదగ్గవి. తెల్లవారుజామున ప్రత్యక్ష భస్మ ఆరతి, క్షిప్రా నదీ స్నానం మోక్షపురి యొక్క విశేషములు. మోక్షపురి కావటం వలన చనిపోయిన పెద్దలకు పిండ ప్రదానం చేయటం తప్పనిసరి. శ్రీ 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 శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ స్వామివారు ఈ క్షిప్రా నది ఒడ్డున వారి గురువులైన శ్రీ 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 అభివన తీర్థ మహాభారతీ స్వామివారి చాతుర్మాస్య దీక్షా సందర్భంగా సన్యాస దీక్షకు ఇక్కడే మార్గనిర్దేశనం చేసుకున్నారు. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. 12 జ్యోతిర్లింగాలలో 4వ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర అమరేశ్వర లింగం. శ్లోకం: కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖండ్వా జిల్లాలో ఉంది. మధ్యప్రదేశ్ మోర్టాక్కా నుండి 20 కిలోమీటర్ల దూరంలో నర్మదా నదీ తీరాన శ్రీ ఓంకారేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటే ఈ నది మాత్రం పడమరకి ప్రవహించి అరేబియా మహాసముద్రంలోనికి కలుస్తుంది. అందువల్ల ఈ నర్మదా నదిలో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని అంటూ ఉంటారు. నర్మదా నదికి ఇరువైపులా ఓంకారేశ్వర అమరేశ్వర దేవాలయాలున్నాయి. ఉజ్జయిని గుడి క్రింద మహేశ్వరుడు, పైన ఓంకారేశ్వరుడు ఉన్నట్లే ఇక్కడ క్రింద ఓంకారేశ్వరుడు, పై అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉంటారు. ఓంకారేశ్వర స్వామి గుడి
4 అంతస్తులుగా ఉంటుంది. క్రింద ఓంకారేశ్వరుడు, మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు, మిగతా 3 అంతస్తుల్లో ఉప ఆలయాలు, శివుడు, అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. ఓంకార్ క్షేత్రాన్ని ఆకాశం నుండి క్రిందికి చూస్తే ఓం అన్న ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది. ఓంకారేశ్వర స్వామి క్షేత్రంలో నర్మదా నది, నర్మదా, కావేరిక అనే 2 పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ 2 పాయల మధ్య ప్రదేశాన్ని శివపురి, మాంధాతృపురి అని పిలుస్తారు. జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉన్నది. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి నర్మదా నదిని పవిత్రం చేస్తుందని చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రంలో గౌరీ సోమనాథ మందిరంలో ఉన్న శివలింగాన్ని దర్శించిన వారికి పూర్వజన్మ, రాబోయే జన్మల విషయాలు తెలుస్తాయని స్థానికులు చెబుతారు. భక్తులు అందరూ గర్భాలయంలోకి వెళ్ళి అభిషేకాలు చేయవచ్చు. పురాణ గాథ ప్రకారం సూర్యవంశానికి మాంధాత రఘువంశ మూల పురుషుడు. మాంధాత ఇక్కడే పర్వతంపై తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. స్వామి అనుగ్రహంతో ఇక్కడే పర్వతం మీద ఆలయం నిర్మించాడు. ఈ పర్వతం మీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవ ఆకారంలో ఉండి ఓంకారేశ్వర్ దేవాలయం ప్రణవంపై సూర్య భగవానుడిలాగా ప్రకాశిస్తోంది. దగ్గరలో విష్ణుపురి, బ్రహ్మపురి కొండలున్నాయి. వాటి మధ్య నుంచి కపిలధార అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది. ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రంలో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు. వింధ్యుడి పూజ గ్రహించాడు. తనలో రత్న మాణిక్యాలున్నాయని వింధ్యుడు గర్వంగా మహర్షితో అన్నాడు. అప్పుడు నారద మహర్షి, నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే. మేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించాయి అన్నాడు. సిగ్గుపడ్డ వింధ్యుడు శివుని కోసం 6 నెలలు ఈ క్షేత్రంలో ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుని చూడగానే మనోబాధలు పోయాయి. తనకు ప్రశాంత మనస్సు ఏర్పడిందని, తన శిరస్సుపై శాశ్వతంగా ఉండిపొమ్మని శివుని వేడుకొన్నాడు. సంతోషించిన శివుడు ప్రణవాకారంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిరపడిపోయి భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్నాడు. ఓంకారేశ్వరుడని, పార్థివాకారంలో అమలేశ్వరుడని 2 పేర్లతో ఈ జ్యోతిర్లింగాన్ని అర్చిస్తారు. ఓంకార క్షేత్రంలోనే ఆదిశంకరాచార్యుల వారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఈయన గురువుగారితో నివసించిన గుహను ఈ మధ్యనే పునరుద్ధరించారు. ఇక్కడి గౌరీ సోమనాథ మందిరంలో శివలింగ దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదని విశ్వాసం. రాబోయే జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయట. అందరూ గర్భాలయం చేరి అభిషేకం చేయవచ్చు. మామలేశ్వర జ్యోతిర్లింగం. నర్మదా నదీ తీరంలో శ్రీ మామలేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వర్కు ఎదురుగా ఉంది. ఇక్కడ సహస్ర శివలింగ పూజ ప్రత్యేకం. అభిషేకం మనమే చేసుకోవచ్చు. పార్వతీ అమ్మవారు శివలింగం వెనుక ఉంటారు. ఒకప్పుడు నారదుడి ప్రేరణతో వింధ్య పర్వతం శివుని గూర్చి తపస్సు చేసి అనుగ్రహింపబడి దేవతల కోరికపై ఇక్కడే మామలేశ్వరుడిగా ఉండిపోయాడు. వరగర్వంతో వింధ్య పర్వతం
మేరువుని దాటి గర్వంగా పెరిగిపోయింది. సూర్యుడు ఉత్తర దిశలోనే ఉండిపోయాడు. దక్షిణ భాగం అంతా అంధకారం. అప్పుడు దేవతలు విష్ణువును ప్రార్థించారు. వింధ్య గర్వం అణచడానికి అతని గురువు అగస్త్య మహర్షికి మాత్రమే సాధ్యమని చెప్పి కాశీ పంపాడు. దేవతలు మహర్షిని ప్రార్థించి వింధ్య గర్వాపహరణం చేయమన్నారు. సరేనన్న మహర్షి కాశీ విశ్వనాథుడిని వదలలేక వింధ్య పర్వతం సమీపించి దక్షిణానికి ప్రయాణమైనాడు. శిష్యుడు వంగి గురువుకు నమస్కరించాడు. తాను దక్షిణ దేశానికి వెళ్తున్నానని, తిరిగి వచ్చే వరకు అలాగే ఉండిపొమ్మని శిష్యుడిని శాసించాడు. అప్పటి నుండి అలానే వింధ్య పర్వతం ఉంది. అక్కడే వింధ్య పర్వత గర్వాపహరణం జరిగిందన్నమాట. ఉజ్జయినికి రైలు సౌకర్యం కలదు. ఉజ్జయిని ట్రైన్కి వెళ్ళి అక్కడి నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓంకారేశ్వర క్షేత్రానికి బస్సులో కానీ క్యాబ్లో కానీ ప్రయాణించి ఓంకారేశ్వర క్షేత్రం సందర్శించవచ్చు. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. 12 జ్యోతిర్లింగాల్లో 5వ జ్యోతిర్లింగం శ్రీ వైద్యనాథలింగం. శ్లోకం. పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి. శివభక్తుడైన రావణాసురుడు ఒకప్పుడు వెండి కొండకు పోయి శివుని ప్రీతి కోసం తన తలను హోమం చేసి 9 తలలను హోమంలో వేసి తరువాత 10వ తలను కూడా ఖండించబోగా పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు ఇతరులు తన తలను ఖండించినప్పుడు అవి వెంటనే మరలా మొలిచి యథాస్థితిగా ఉండాలని శివుడు తన లంకారాజ్యానికి వచ్చి అక్కడే స్థిరంగా ఉండాలని వరం కోరుకున్నాడు. అందుకు శివుడు అలాగే అంటూ తన బదులు ఆత్మలింగాన్ని ఇస్తున్నానని, దానిని తీసుకొని పోయి లంకారాజ్యంలో ఉంచమని, అది లంకలో ఉన్నంతకాలం రావణుడికి అపజయం అన్నది లేక రాజ్యం సుభిక్షంగా ఉంటుందని, రాజ్యానికి ఎటువంటి పతనావస్థ ఉండదని చెప్పాడు. కానీ ఆత్మలింగాన్ని లంకకు వెళ్ళేలోపు మరెక్కడా క్రింద పెట్టకూడదని, నేలపై పెట్టిన తరువాత దానిని పెకిలించడం ఎవరికీ సాధ్యం కాదని కూడా శివుడు చెప్పాడు. దానికి అంగీకరించిన రావణుడు శివుని ఆత్మలింగాన్ని తీసుకొని మధ్యదారిలో సంధ్యావందనానికి సమయం కాగా ఆ సమయానికి కనిపించిన ఒక బాలుని చేతిలో ఆ లింగాన్ని ఉంచి వెంటనే తిరిగి వస్తానని, అప్పటి వరకు ఆ శివలింగాన్ని క్రింద పెట్టకుండా జాగ్రత్తగా పట్టుకోవలసిందని చెప్పి సంధ్యావందనానికి వెళ్ళాడు. శివుడి ఆత్మలింగం లంకకు చేరడం వలన దేవతలకు కష్టములు 4 అవుతాయని ఊహించిన దేవతలు నారదుని సలహా మేరకు గణాధిపతి అయిన వినాయకుని ఆత్మలింగం లంకకు చేరకుండా చూడమని ప్రార్థించినట్లు గాని, వినాయకుడే ఆ పిల్లవాని రూపంలో తనకు కనిపించాడని కానీ రావణాసురుడికి తెలియదు. సంధ్యావందనానికి వెళ్ళిన రావణాసురుడు 48 నిమిషాల కాలం వరకు రాలేదు. పని పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న రావణాసురుణ్ణి చూడగానే ఆ పిల్లవాడు, రావణా, ఈ లింగాన్ని ఇంక మోయలేను,
అని గట్టిగా అరుస్తూ ఆ ఆత్మలింగాన్ని నేలపై పెట్టేశాడు. పరుగు పరుగున వచ్చిన రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగం పైకి రాలేదు సరికదా, అతని శరీరమంతా గాయాలయ్యాయి. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతని గాయాలను మాన్పి ఇక ఆ లింగం కదలదని, రావణాసురుణ్ణి ప్రతిరోజు వచ్చి ఆ లింగాన్ని సేవించుకోవలసినదిగా ఉపదేశించి అదృశ్యమయ్యాడు. రావణాసురునికి వైద్యం చేసి గాయాలను మాన్పినందువల్ల స్వామికి వైద్యనాథుడు అని పేరు వచ్చింది. ఈ సందర్భంగా రావణాసురుడు చేసిన శివతాండవ స్తోత్రం ఎంతో పేరు పొందింది. వైద్యనాథ్ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేదాభిప్రాయాలున్నాయి. మహారాష్ట్ర పర్లీ గ్రామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని, గంగా ఖేడలోని లింగం, పంజాబ్ కీర గ్రామంలోని లింగం, హిమాచల్ ప్రదేశ్లోని పఠాన్కోట్కు సమీపంలోని లింగం, కర్ణాటకలోని గోకర్ణ లింగం ఇవన్నీ శివుని ఆత్మలింగాలేనన్న వాదన బలంగా ఉంది. అయితే జార్ఖండ్ వైద్యనాథంలో వెలసినదే అసలైన జ్యోతిర్లింగమని విజ్ఞుల వాదన. వైద్యనాథ్ దేవాలయంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది, కానీ ఈ ఆలయ మందిర శిఖరంపై పంచశూలం ఉంది. మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో ఇలాంటి అమరిక లేదు. పంచాక్షరి మంత్రంగా కలిగిన పంచముఖ శివునకు పంచప్రాణాలు అంతర్నిహితంగా కలిగిన శివతత్వమే ఇందులోని గూఢార్థం. హర హర మహాదేవ్.